ఇప్పుడైతే మనం వచ్చేసి ప్రాంక్స్ అయితే చేయకున్నాం అనమాట. హెల్పింగ్ వీడియో ఈ వారం అంతా మేము హెల్పింగ్ వీడియోస్ తీయాలనుకున్నాం. హెల్పింగ్ వీడియో సక్సెస్ అయితే మళ్ళీ తీయాలనుకుంటున్నాం. అన్న చెప్పండి అన్న, మీ ప్రాబ్లం ఏమేముంది, మీరు ఎక్కడ సైడ్ ఉంటారు, ఏమైంది? మాది బేదంజల మండలం. 11 సంవత్సరాల నుంచి యాక్సిడెంట్లో వికలాంగులై ఉన్నాను. ఏదైనా సహాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే చేయమని కోరుకుంటూ. అదే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ ఇప్పుడు సీఎం అయినారు కదా, ఇప్పుడు అన్ని మనకి ప్రాబ్లమ్స్ అవన్నీ తెలుస్తున్నారు కదా, మీరు ఏమైనా చెప్తా అంటే కెమెరా న్యూస్ చెప్పండి. మీరు వాళ్ళు అంతా మేము వీడియో వాళ్ళకి పంపిస్తే వాళ్ళు చూసుకుంటారు. మీరు ఏమన్నా అదేనే మాకు ఏదో స్కూటీ సహాయం చేస్తారని కోరుకుంటూ. మేము సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం. ఏదో మాకు ఒక ఇల్లు ఫ్లాట్ కూడా ఇచ్చే మార్గం చేయమని కోరుకుంటున్నాము. మీరు ఏమన్నా డ్రింక్ చేస్తారా? ఏం లేదు, అదంటే మళ్ళా కష్టం. అట్లాంటివి అయితే ఏంది లేదు. స్కూటీ ఇచ్చే మార్గము మాకు సహాయం చేయమని కోరుకుంటూ ఉన్నాము. యాక్సిడెంట్ ఏందన్నా మీకు? యాక్సిడెంట్ బస్సు 2013 జరిగింది. అంటే ఇప్పుడు 11 సంవత్సరాలు అవుతుంది. క్లారిటీ ఏమైందో చెప్పండి. బస్సు యాక్సిడెంటే. బస్సు ట్రాక్టర్ 2 కొట్టుకున్నాయి. నేను బస్సులో ఉన్నా. బస్సులో ట్రాక్టర్ మీ కాళ్ళు పోయినా? 2 ఇరిగినాయి. 2 కాళ్ళు ఇరిగినాయి. ఇప్పుడు మీకు ఇండ్లు అవన్నీ ఏం లేవా? ఏం లేవు. అంటే ఇప్పుడు మీకు తిన్నీకి కూడా బేతంచెర్ల. మీ నంబర్ చెప్పండి ఒకసారి. ఆడ మేము కింద కూడా స్క్రోల్ చేస్తాము, మీ నంబర్ తీసుకుంటాం. మన మీరేమైనా ఇస్తారా? నాకు కూడా దెబ్బ కలిగింది. పింఛన్ రావాలంటే రావాలి. పింఛన్ లేదు, ఇండ్లు లేదు, ఇండ్లు కూడా కావాలి. మాకు బేంచలు 40 దాకా 40,000 దాకానే వచ్చు. బేంచల ఇల్లు లేదు, పింఛన్ లేదు. మీరు ఎక్కడ ఉంటారా? ఇప్పుడు ప్రెసెంట్ జనరల్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ దగ్గర ఉంటారా? అక్కడ తిని ఫుట్పాత్ మీద అనుకుంటారా? అవన్నీ ఎట్లానా? ఎవరైనా సాయం చేస్తారు. సాయం రోజు అయితే అదొకటి దొరుకుతుంది. అక్కడ సైడ్ ఉంటారు మీరు. ఒకసారి మీ నంబర్ చెప్పండి, కెమెరా వెళ్ళి తీసుకుంటా. సార్ మాకు సమస్యలు దండిగా ఉన్నాయి. మాకైతే ఇల్లు లేదు. బాధ మనకు అలవాటైందో, అసలు మనం బాధకు అలవాటు పడ్డామో కానీ మనకు తెలియకుండా 15 సంవత్సరాల నుంచి మన చుట్టూ ఏదో ఒకటి సాయం చేయమని కోరుకుంటున్నాము. మేము 4 ఉన్నాము. నేను హ్యాండిక్యాప్డ్, కానీ సహాయం చేయమని కోరుకుంటున్నాము. ఇంట్లో ఒక ఆమె మాత్రమే పనిచేస్తుంది. 2 పిల్లలు చదువుకుంటున్నారు. మాకు సాయం చేయమని మీ ద్వారా మేము కోరుకుంటున్నాము. ఏదో అట్లే మీరు ఒక స్కూటీ ఇప్పిస్తే ఏదో ఒకటి చేసుకోగలుగుతాము. బస్సు యాక్సిడెంట్ అది జరిగి 2013, ఇప్పటికి 11 సంవత్సరాలు కావస్తుంది. దాని ద్వారానే బతుకుతున్నాము. సహాయం చేయమని కోరుకుంటున్నాము.